హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాన్సని. మన ఏసీహెచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కొంచెం హార్వెస్ట్ ఉందండి. వంకాయలు, నీటి బీరకాయ, పొట్లకాయ అవి ఉన్నాయండి. అవి హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇప్పుడు మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒక వంకాయ ఉందండి. కలర్ అయితే చాలా బాగుందండి, వైలెట్ వంకాయ. ఇక్కడ కొన్ని ఉన్నాయండి, ఇవి పొడవు వంకాయలు. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయండి. ఇది వేరే కలర్ అనుకుంటాను. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా అక్కడ ఒకటి ఉందండి. ఇది పొడవుదే. చూడండి, 3 వంకాయలు బెలగా ఉన్నాయి కదా. ఈ కలర్ వేరండి, ఇందాక చూపించింది కలర్ వేరు. అలా కిందకి చూడండి, ఇక్కడ ఉడత కొట్టేసి పడిసేసింది. ఫ్రెష్గా ఇప్పుడే కొట్టినట్టు ఉందండి. మేము రాగానే శబ్దంకి వెళ్ళిపోయినట్టుంది. ఇంకోటి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇదైతే చూడండి ఎంత బాగా ముగ్గిందో. ఇది మనకన్నా వదిలేసి ఉంటుంది ఉడత. ఎంత తెలివైందో ఉడత. ఇక్కడైతే 3 కాకరకాయలు ఉన్నాయండి. 3 కాకరకాయలు కోసేద్దాం. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఇక్కడ ఒక కాకరకాయ ఉందండి. చూడండి, ఇది పొడవుదే. ఇక్కడ మళ్ళీ పొట్టిది అయిపోయింది. పొడవు అయితే వాడు పొట్టి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. దీనికి లైట్ గ్రీన్ ఉంది, డార్క్ గ్రీన్ కూడా ఉంది. చూడండి, ఇక్కడ ఒక కాకరకాయ ఉందండి. ఇక్కడ ఒక చిట్టి కాకరకాయ ఉందండి. చూడండి, ఈ 3 చూడండి ఎంత పొట్టుగా ఉన్నాయో నాలాగా. ఇప్పుడు మనం కాకరకాయలు హార్వెస్ట్ చేసాం కదండి. స్వీట్ లైమ్ హార్వెస్ట్ చేసుకుందాం పదండి. ఇక్కడ చూడండి స్వీట్ లెమన్. ఇక్కడ ఎల్లోగా ఉంది, ఇది కట్ చేసుకుందాం. చూడండి ఎంత ఎల్లోగా ఉందో. అక్కడ గ్రీన్వి కూడా ఉన్నాయండి. ఇవి కూడా కొంచెం ముగ్గాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం బంతిపూలు హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి బంతిపూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు మనం ఇవి హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎల్లోగా. మిగతా కూడా హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే కొన్ని వాడిపోయండి, విత్తనాలు కొన్ని చేసుకున్నాం. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. కాడ నుంచి గ్రీన్ కలర్గా బెలగా ఉంది కదా. ఇప్పుడు మనం మిగతావి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒక పొట్లకాయ ఉందండి. చెప్పాను కదండి, దీని స్మెల్ అయితే అస్సలు బాగోదు, కానీ కూర అయితే బాగుంటుందని. చూడండి ఎంత పొడవుగా ఉందో. ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. కిందనైతే కొన్ని వైట్ వంకాయలు, 2 నేతి బీరకాయలు, ఒక బొబ్బాస్ కూడా ఉందండి. అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం పదండి. చూడండి ఎన్ని గుడ్లు ఉన్నాయో. ఇక్కడ అంతా తెల్ల వంకాయలు గుడ్లు అంటానని తెలుసు కదండి. చెట్టు నిండా చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదంతా ఒక చెట్టేనండి, ఇలాగ అయిపోయింది మొత్తం. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేద్దాం. చూడండి ఎంత తెల్లగా ఉందో, గుడ్లాగే ఉంది. ఇది చూడండి, ఇది పండిపోయింది. ఇదైతే విత్తనాలు కొంచెం చేసుకుందామండి. మూలకి వచ్చేస్తున్నాయండి.
దీని కూర అయితే ఎన్నిసార్లు తిన్నామండి, భలేగా ఉంటాయి. దీన్ని కానీ ఇప్పుడు మనం కోసుకోపోతే పండిపోతాయండి. చూడండి మూలలో ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడైతే వంకాయలు కట్ చేస్తామండి. అక్కడైతే ఒక బొబ్బస్కాయ ఉంది, అక్కడ కట్ చేసుకుందాం పదండి. చూడండి ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. దీనికైతే పొడవుగా రౌండ్గా కూడా వస్తున్నాయండి. నేను ఇక్కడెక్కడో కాయ ఉండాలి, పండిపోయింది. ఇక్కడ కింద పడిపోయింది. చూడండి కాయ పడిపోయింది. ఉడతలు కొట్టేసే, ఉడత కొట్టినప్పుడు పడిపోయి ఉంటుందండి. చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఉడతలు మాత్రం బాగా ఎక్కువ తినేస్తున్నాయి. ఈ బొబ్బస్ పుల్లకైతే విత్తనాలు ఉండవండి. అక్కడ 2 నేతి బీరకాయలు ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాం. చూడండి ఈ బీరకాయ పొట్టిగా ఉంది, నాలాగే గ్రీన్గా. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కూడా ఉందండి దీంట్లో. ఈరోజు హార్వెస్ట్ అయితే మనం చేసేసుకున్నామండి. ఏటేటి హార్వెస్ట్ చేసుకున్నామో ఒకసారి చెప్తాను. నేతి బీరకాయ 2, కొన్ని వంకాయలు అంటే 3 రకాల వంకాయలు, ఒక బొబ్బస్కాయ, 2 జాంకాయలు, కొన్ని ఎల్లో బంతి, కాకరకాయలు, స్వీట్ లెమన్, పొట్లకాయ. ఇవైతే మనం హార్వెస్ట్ చేసుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఎలాగొందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.